ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అమ్మ సన్నిధి ద్వారా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే గనుక, మనకు తెలియజేసే సందేశం మనం ఒంటరిగా విను బిడ్డ, ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడే తీరాలి. నీకోసం ఒక తీపి కబురుతో వచ్చానమ్మా, ఎవరికి చెప్పకుండా విను అని అంటూ ఉన్నారు అమ్మవారు. ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ఆ సందేశం అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా వీడియోని ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నారు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బిడ్డా, నీవు ఎంతో అదృష్టవంతురాలివి. ఇలా ఎందుకు అంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదూ. ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలిని అని ఎందుకు అని అమ్మ అంటుంది. నా పరిస్థితి చూసి కూడా నన్ను హేళన చేస్తున్నావా తల్లి అని నీవు అనుకుంటున్నావు కదూ. నేను అదృష్టవంతురాలిని అయితే నాకు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, ఇన్ని కర్మలు నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ నా చుట్టూ ఉంటున్నాయి అని బాధపడుతున్నావు కదా తల్లి. ఎందుకని అలా అంటున్నావో తెలుసా? నీకు నిజంగానే నువ్వు అదృష్టవంతురాలివేనమ్మా. కనుకనే నీ భర్త వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి అవమానాలు పాలు అయినా కూడా, అతని యొక్క ఆప్యాయత అనురాగాలు నువ్వు పొందలేకపోయినా కూడా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని మాత్రం నేను నిన్ను అంటున్నాను. ఎందుకు అంటున్నాను అంటే, నీ బిడ్డలు తల్లి, నీ బిడ్డలు బంగారం లాంటి బిడ్డలమ్మ. కనుకనే వారు ఎంతో గొప్పవారు అవుతున్నారు. వారి వల్లనే నీవు ఎంతో అదృష్టవంతురాలివయ్యావు. వారికి జన్మని ఇవ్వడమేనమ్మా నీ యొక్క అదృష్టం బిడ్డా. ఎందుకంటే నీ భవిష్యత్తు వారు బంగారుమయం చేయబోతున్నారు. కనుకనే వారు అన్ని రకాలుగాను ఎంతో మంచి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉంటారు. అందువల్లనే నీవు అదృష్టవంతురాలివి అని నేను అంటూ ఉన్నాను బిడ్డా. అందువల్ల నీకు ఏ విషయంలోనూ కూడా లోటు లేకుండా వాళ్ళు నిన్ను చూసుకుంటారు తల్లి. నీవు పడిన కష్టాలకు ఫలితంగా వారికి నువ్వు ముందు నుంచే మంచి బుద్ధి అనేది నేర్పించావు. ఎదుటి వారిని గౌరవించడం కూడా నేర్పించావు. ఎందుకు అని అంటే, నీవు చాలా గుణవంతురాలివి కదా బిడ్డా. నీ పిల్లలకు కూడా అలాంటి మంచి బుద్ధులే నీకు వల్లనే వచ్చినాయి. దానివల్ల వారు ఎంతో బుద్ధిమంతులుగా పెరిగారు కూడా, ప్రయోజకులు అయ్యారు. వారు ఇంకా మంచి విజయాలను సాధిస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి అయితే చేరుకుని నీకు ఎంతో ఆనందాన్ని, పేరు తెచ్చిపెడతారు బిడ్డ. వారికి మంచి బుద్ధులు నేర్పించావు. ఎదుటి వారిని గౌరవించడం కూడా నేర్పించావు. వారికి తెలుసు నీవు పడిన కష్టం, వారి కోసం ఎంత ఇబ్బందులు పడ్డావో. మా అమ్మ మా కోసం ఎన్నో బాధలను భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అని నీ కష్టం వాళ్ళకు తెలుసు కదా. ఎన్నో కష్టాలను అనేటువంటి దిగమింగుకుని ఎన్నో బాధలను వారి కోసమే బ్రతికావు. అది వాళ్ళకు తెలియదా చెప్పు. కనుకనే వాళ్ళు అర్థం చేసుకున్నారనే నువ్వు అదృష్టవంతురాలివి అని చెబుతున్నాను తల్లి. వారు నీ కష్టాల జీవితాన్ని చూస్తూ పెరిగారు. కనుకనే వారికి నువ్వు ఎన్నడూ కూడా ఏ లోటు రానివ్వకుండా పెంచడానికి ఎటువంటి ప్రయత్నం చేశావో వాటి ఫలితమే ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అంది వచ్చారు. ఉన్నతంగా ఎదుగుతున్నారు తల్లి. తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పడిందో ఇవి అన్నీ కూడా వారు చూశారు. అందుకనే నీకు గౌరవ మర్యాదలు అయితే కల్పిస్తూ ఉన్నారు. వారి వల్ల నీకు నలుగురిలో గౌరవం అనేది దక్కే తీరుతుంది. నీ బిడ్డలు లాంటి బిడ్డలు ఉండాలని అందరూ కోరుకుంటారు. నిజమే కదా. ఈ పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారు అని నువ్వే పొంగిపోతున్నావు తల్లి. అందరూ అనడం వల్ల నీ మనసుకు ప్రశాంతత అనేది వచ్చే తీరుతుంది. ఇక నుంచి ఆనందంగా జీవితం అనేది సాగించు బిడ్డ. నీ పిల్లల్ని చూసుకుని గర్వపడు. వారు పొందుతున్న గౌరవ మర్యాదలను చూసి ఆనందంతో నీ కడుపు నిండిపోతుంది కదూ. నీవు నీ భర్త, నీ పిల్లలను చూస్తూ ఉండండి. వారికి ఇక స్థిరమైన జీవితం అనేది లభించింది. మీరు ఇక వారి కుటుంబాలను చూస్తూ సంతోషంగా జీవించండి తల్లి. నీకు సంతోషకరమైన వార్త ఈరోజు నీకు సంతోషంగానే ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు అన్నీ కూడా శుభవాలే జరుగుతున్నాయి బిడ్డ. నీ ఎదురుచూపులన్నీ కూడా ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందు నిలబడతాయి.
అవి అన్నీ కూడా నీకు సొంతం అవుతాయి. ఎప్పటినుంచి నువ్వు కోరుతున్నావు అన్నీ కూడా నీకు లభిస్తాయి. దానివల్ల నువ్వు ఈ రోజున ప్రత్యేకంగా అనేదిగా నిలిచిపోయింది కదా! జీవితం ఎన్నో అగాధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడిన నీకు ఈ రోజు నుంచి శుభకరమైనటువంటి సంఘటనలే మారుతాయి. బిడ్డ, నీకు చెడు రోజులన్నీ వెళ్ళిపోయి సంతోషకరమైన జీవితం లభించబోతుంది. పడిన ఇబ్బందులన్నీ కూడా ఇక నుండి చాలు. ఇకపై నువ్వు ఏది కూడా ముట్టుకున్నది అంతా బంగారమే అయిపోతుంది. నీవు నీ బిడ్డలు ఏ పని తలపెట్టినా కూడా అందులో మంచి లాభాలే వస్తాయి. బిడ్డ, నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పాటు చేశాను. నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేశాను. తల్లి, నువ్వు చేపట్టినవన్నీ ఏ పని అయితే నువ్వు సరే మంచి విజయాలను సాధించాలని, నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది. ధనం వచ్చింది అని గర్వం రప్పించుకోవద్దు. అందరితో నువ్వు కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. తల్లి, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి ఎదిగావు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. నువ్వు పడిన ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు అన్నీ నాకు తెలియనివి కాదు. కానీ అవన్నీ తట్టుకున్నావు కనుకనే ఇవాల్టి రోజున నువ్వు ఇంత మంచి భవిష్యత్తు అనేది అనుభవించుతున్నావు. నీ పిల్లల వల్ల నీకు మంచి పేరు వస్తుంది. తల్లి, ఆశీస్సులు నువ్వు కోరుకున్నావు కనుకనే ఎన్నో సంవత్సరాల నుంచి నీకు ఒక కోరిక ఉంది చూడు, కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని బాధపడుతుంటున్నావు చూడు. నీవు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నావు కూడా. ఎవరు ఏ పరిహారం చేయమంటే అది పాటిస్తూ ఉన్నావు. అయినను నీకు ఏ ప్రయోజనం కలగలేదు అని బాధపడ్డావు. అందువల్ల నువ్వు మానసికంగా వేదన చెందుతూ ఉన్నావు కదా. ప్రతి మనిషికి అవసరమైన సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. స్వగృహం కట్టుకుని అందులో ప్రశాంతంగా జీవించాలి, అప్పుల బాధలన్నీ తొలగిపోవాలి అని నీ కోరిక. నీ కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా జీవించాలని, అందరితో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉన్నావు కదా. నీ భర్త, నీ పిల్లలు నిన్ను అపార్థం చేసుకోవడం లేదు అని ఎంతో మదన పడుతూ ఉన్నావు. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చావు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు కదా. అయితే ఆ పరిహారం ఏమిటో చెప్తాను విను. నీ సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నువ్వు చేయవలసిన చిన్న పరిహారం ఏదైనా సరే, నీ కులదైవానికి మొక్కుకో. ముందు నీ కోరికను విన్నవించుకో. భారమంతా పెట్టు. ఇష్టమైన ప్రసాదాన్ని చేసి అమ్మవారికి సమర్పించు. తల్లి, ఖచ్చితంగా నీ కోరికలు నెరవేరుతుంది. నీవు ఎటువంటి ఉపవాసాలు చేయవలసిన అవసరమే లేదు. ఎందుకు అని అంటే ఏ దేవునికైనా అవి నచ్చవు. ఉపవాసాలు వంటివి అసలు ఇష్టం అనేవే ఉండవు. ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ మనశ్శాంతి కోసమే చేస్తూ వస్తున్నారు. కానీ ఏ దేవుడు అలా కోరుకోడు. నీవు ఏదైనా సరే అంతా వారిపై భారం పెట్టి నమ్మకంతో ముందుకు సాగావు అంటే కనుక అంతా కూడా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు. నీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నింటి నుండి కూడా అమ్మ నీకు విముక్తిని కలిగిస్తుంది. నేను చెప్పిన విధంగా పాటించు బిడ్డ. మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని మాట ఇస్తున్నానమ్మా. నీ ఆలోచనలన్నీ సరైనవే. నీవు సరైన నిర్ణయమే తీసుకుంటున్నావు. కానీ నీకు అనుమానం ఉంటుంది, నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదా అని. వచ్చిన ఆలోచనలన్నీ నాతో చెప్తూ ఉన్నావు. నీ ఉద్దేశంతో నీవు ఆలోచనలన్నీ కూడా వాటిని నిర్ధారించి నేను నీకు సలహా ఇస్తారని నాకు చెప్తున్నావు. నాకు చెప్తాం మంచిదే, కానీ అందరికీ అలా చెప్పకు. అలా అందరూ ఆలోచనలు ఒక రకంగా ఉండవు. ఎక్కడ మీరందరూ గొప్పవారు అయిపోతారో అని కొంతమంది వేరే ఆలోచనలు చేస్తారు. అందుకనే చెప్తున్నాను, నీకు నువ్వుగా ఆలోచించుకుని మాత్రమే అమలులో పెడితే కనుక నువ్వు ఎంతో మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు. కానీ కేవలం నీ కుటుంబ సభ్యులకు మాత్రం చెప్పు. ఆలోచించుకోండి అందరూ కలిసి. కనుక ఎలాగైనా సరే నువ్వు అనుకున్న పనులు చేయకుండా నీవు ఆలోచించి అన్నీ సరైనవి కాదు అని నీకు చెబుతున్నారు కనుకన బయట వారికి నువ్వు నమ్మవద్దు తల్లి. వారిని నమ్మి నువ్వు కొత్త ఆలోచన చేసి వారికి చెబితే మంచిగా లేదు అంటే మరలా నీకు కొత్త వైపు పరుగులు పెడుతూ ఉన్నావు. ఇలా చేస్తూ చేరుకోగలుగుతున్నావు. చెప్పు. కనుక నీవు చేసిన ప్రతి ఆలోచన, నీవు చేయాలి అనుకున్న ప్రతి ఒక్కటికి కూడా 2 సార్లు ఆలోచించుకొని నీకు నువ్వుగా
ఉంటే గనుక అది సరైనదా కాదా అని నువ్వే నిర్ధారించుకోగలవు. అందరికీ మీ కుటుంబ సభ్యులకు చెప్పి నిర్ణయం అనేది తీసుకోండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా నువ్వే గ్రహించాలి కదా మరి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరిని అడిగినా సరే సరైన సలహా అని మాత్రం ఇవ్వరు. కానీ నీకు నీవుగా సొంత ఆలోచనలు చేసుకుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటే గనక నీవు ఇప్పటి వరకు చేయాలి అని అనుకున్నవన్నీ కూడా చక్కగా సరైనవి, ఏది సరైనది, నేను ఏదైతే చేయగలనో వాటిలో నేను నా శక్తి మేరకు చేయగలిగనో అని ఎంచుకుని ఆ దిశగా ప్రయత్నించగలుగుతావు. నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను కదా. నీవు నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను నీకు అందిస్తున్నాను తల్లి. నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పు. ఎప్పుడు కూడా నన్ను నీ తల్లిగానే చూసుకున్నావు. అందుకే నీవు అంటే నాకు కూడా అంతే ఇష్టం. కనుక సంతోషంగా జీవించు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను మాట ఇస్తున్నాను. ఇది అండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.